రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా వాడే యాప్ ఏదైనా ఉంది అంటే ఇన్‌స్టాగ్రామ్ అండి. ఒకప్పుడైతే యూట్యూబ్ యూజ్ చేసేదాన్ని. బట్ ప్రెజెంట్ ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా. అందులో నేను చూసేదొచ్చేసి కొంచెం ప్రవచనాలు అలా ఉంటాయి కదా! అలాంటివన్నీ. అండ్ దాంతో పాటు వంటల ఛానెల్స్. సో, చాలా ఫాలో అవుతున్నాననమాట. అందులో డైలీ ఒక్కొక్క రెసిపీ అయితే చూస్తూ ఉంటాను. 1, 2 చూస్తుంటాను. ఒక్కొక్కటి కూడా కాదు. ఈరోజైతే ఆలు చూసానండి. ఆలు కుర్మా లాగా చేయడం. అది కూడా చాలా సింపుల్‌గా. చూడడానికి చాలా టెంప్టింగ్‌గా ఉండింది. సరే ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో వెజిటబుల్స్ కూడా ఎక్కువ లేవు అని చెప్పేసి నేను కూడా ఆలు కుర్మా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ కొంచెం ఎక్స్ట్రా వేసేసుకొని అందులోనే టమాటాలు అలాగే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఆవాలు వేయలేదు ఆయిల్ వేయలేదు అనుకోకండి, అవన్నీ కామన్ కాబట్టి మీరు చూసారు కదా వీడియోలో లెంత్ షార్ట్ వీడియో కాబట్టి కొంచెం హడావిడిగా చెప్తుంటా. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో పచ్చిశనగపప్పు అండి. ఒక అర్ధగంట ముందు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ తర్వాత కొంచెం కచ్చాపచ్చగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, అది కూడా వేసేసాను. కొంచెం ధనియాలు కూడా యాడ్ చేశాను. సో అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే అదే ముక్కలు అంటే ఆలు ముక్కలు అవైతే యాడ్ చేసేసుకొని కొంచెం అంత కారం కూడా యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేయాలి. చాలామందికి కుర్మా అంటే నచ్చదు. మా ఇంట్లో వాళ్ళకైతే అస్సలు నచ్చదండి, గ్యాస్ అది ఇది అంటూ ఉంటారు. బట్ నాకు మాత్రం కుర్మా అంటే చాలా ఇష్టం. నా స్టైల్లో నేను చేసుకోక పోయి ఇన్స్టాగ్రామ్లో చూసి ట్రై చేశాను. నిజంగా టేస్ట్ ఎంత వరస్ట్గా వచ్చిందంటే అండి అంత వరస్ట్గా వచ్చింది. ఇదే నేను ఇప్పుడు పిల్లలకి లంచ్కి పంపించాలి. నేనే తినలేకపోయానంటే ఇంకా పిల్లలు ఎలా తింటారో ఏమో. ఇంకా నాకైతే అదే బాధ అనిపించింది. అనవసరంగా చేశానే, మనకున్నది చేసుకోకుండా ఇవన్నీ ప్రయోగాలు ఎందుకు చేశాను అని. బట్ అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేయాలండి. బాగానే ఉండిందంటే పిల్లలు అయితే ఇంటికి వచ్చి చెప్పారు. చాలా రోజుల ముందు ఈ వీడియో అయితే షూట్ చేశానండి. కాకపోతే నా ఫోన్ కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. లాస్ట్ ఇయర్లో మన ఇంటి దగ్గర అయితే నేను ప్లాంట్స్ అవి ఏం పెట్టినప్పుడు గుమ్మడికాయ చెట్లు అలా మొలిచేవన్నమాట. వాటితో పాటు పుచ్చకాయ చెట్టు కూడా మొలిచిందండి. సో పుచ్చకాయలు కూడా చాలా కాసాయి. ఎప్పుడెప్పుడు కోసుకుందామా అని చూస్తున్నాం. ఒక 2-3 అయితే ఎవరో కట్ చేసేసారు కొంచెం మీడియం సైజు రాగానే. ఒక 2 ఉన్నాయి. సీజన్ అయిపోయిందో ఏమో తెలియదు కానీ అవన్నీ ఇట్లా వంకరగా అయిపోయాయండి. ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నానో పుచ్చకాయ కోసుకొని తిందాము అని చెప్పి. బట్ చూడండి ఇలా అయింది. దానివల్ల బ్యాక్గ్రౌండ్ మీకు వేరేలాగా అనిపిస్తుంది. ప్రజెంట్ వేరేగా ఉండే ఆ ప్లేస్ని మేమేం చేసామంటే నీట్గా గడ్డి అవి తీసేసి మనం మొక్కలు వేసుకోవడానికి అయితే యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే చాలా మారిపోయింది. సో ఏం చేస్తాం, తినడానికైతే ప్రాప్తం లేదు.